లేకపోతే సినిమాల హీరోయిన్స్ గురించి ఎలా అషిమాన్ నర్వాల్ అని మనకి ఇక్కడ తెలుగులో చేసింది. అలానే నాటకం అనే సినిమా కూడా చేసింది. పటాస్ హీరోయిన్ ఏమో శృతి సోది, ఇందులో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. సో వీళ్ళిద్దరు. ఇక యూజువల్ మన సముద్రకని గారు. సో సముద్రకని గారు చూసారండి? చూడలేదు. దీనికి ఏమైనా ప్రీమియర్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? ఇంకేం ప్రీమియర్స్ లేవు. ప్రీమియర్స్ అయితే మాకు ఆ పట్టుకుంటూ 10,000 పట్టుకెళ్ళిపోతారుగా. ఇది మార్నింగ్ షో వరకేనా? పట్టుకుంటే 10,000 మార్నింగ్ షో వరకే. మధ్యాహ్నం అలా ఏం లేదు? మధ్యాహ్నం నువ్వు ఇచ్చుకోవడం. ఇంక సస్పెన్స్ రివీల్ అయిపోద్ది శ్రీ. అవునా? ఖచ్చితంగా రివీల్ అయిపోతుంది. ఇంకోటి మార్నింగ్ షో ఇక్కడ 11కి పడి ఇంకోటి ముందు పడినా అయిపోతుంది, నష్టమే. అవును. అవన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అదే రోజు ఇస్తున్నారా డబ్బులు స్పాట్లో? అంటే వీళ్ళతో ఏమన్నా మళ్ళీ గెట్ టుగెదర్ లాంటి ప్లాన్ ఏమన్నా ప్రమోషనల్ ప్లాన్ చేస్తాం? అది చేస్తే బెటర్ ఏమో. 50 మంది కాబట్టి బేసిక్గా ఈ యాడ్స్ ఈ దీంట్లో ఉన్నావు కాబట్టి ఐడియా వెంటనే ఇచ్చావు. నిజంగానే వాళ్ళతో 50 మంది కాబట్టి 50 మంది అది కూడా రమ్మంటే వెంటనే ఇమ్మీడియట్గా వస్తారు. లేదా మేము వెళ్దామా అవును అని. అంటే ఏం లేదు, మార్నింగ్ షోకి పర్లేదురా, మ్యాట్నీకి బాగుందిరా అన్న టాక్ వస్తుంది ఖచ్చితంగా. అది వచ్చిన వెంటనే పిలుచుకుంటే సండేకి పిలుచుకుంటాం. ఏమన్నా సలహాలంటే నీకు ఫోన్ చేసి తప్పలేదు. వాళ్ళని పిలిచిద్దామని అనుకున్నాం నేను. అవునా? పిలిచి ఇవ్వడం బెటర్. అదే ఒక ఫంక్షన్ లాగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు వాళ్ళు ఉన్నప్పుడు చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా సినిమా గురించి ఏం చెప్తారు? ఇప్పుడు అప్కమింగ్ సినిమాలు ఏమున్నాయి? దీని తర్వాత నేను కమిట్ అయ్యాను ఒకటి, మైథలాజీ రంపచోడవరం ఏదో చేస్తున్నాను, అది ఒకటి కమిట్ అయ్యాను. కాకపోతే అది అయితే దానికి ఇళయరాజా గారు మ్యూజిక్ అయిపోయింది. ఓకే. స్క్రిప్ట్ ఉంది, కాకపోతే చిన్న ఏమంటారు చిన్న గ్యాప్ వచ్చింది. ఓకే. బట్ అది ఎక్కుతుంది, ఎందుకంటే మ్యూజిక్ అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ గారుతో వర్క్ చేయడం మాకు అందరికీ అదృష్టమే. ఆయన సాంగ్స్ ఇచ్చేసారు, ఆ సాంగ్స్ గురించి సినిమా చేయాలి. ఇళయరాజా గారి కోసం. ఇళయరాజా గారు ఎన్ని సాంగ్స్ అండి? 5 సాంగ్స్. కాకపోతే లేదు ఇంకొక సాంగ్ కూడా అవసరం అని 6th సాంగ్ కూడా ఇచ్చారు ఆయన. ఓకే. సో మన వంశీ గారు కూడా, పెద్ద వంశీ గారు కూడా ఒక సాంగ్కి లిరిక్స్ అందించారు ఆ సినిమాకి. సో అది రన్నింగ్లో ఉంది. బట్ జానర్ అది విలేజ్ బ్యాక్డ్రాప్. ఓకే. మొత్తం అక్కడే జరుగుతుంది. మొత్తం ఏదైతే మన పోలవరం అక్కడ జరిగే కథ. ఇప్పుడు చూసిన సినిమాల్లో ఏ సినిమా క్యారెక్టర్ అయితే ఇది బాగుండ్రా నేను చేస్తా అనుకున్న సినిమా ఏదైనా ఉందా రిలీజ్ అయినప్పటి నుంచి? అంటే వేరే సినిమా, మీ సినిమా? అదే నా సినిమా కాదు, వేరే సినిమా. బాగున్నాయి ఈ మధ్య వస్తున్న సినిమాలు. నాకు తంగళ అన్న విక్రమ్ సినిమా అలాంటి ఏదో పొడి చేద్దామని. లేదు అంటే మీరు ఎందుకంటే గతం నుంచి ఇప్పటి వరకు కూడా మీరు క్యారెక్టర్ కష్టపడతారు, చేస్తున్నారు, సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు. బట్ అది దైవాధీనం, ఇస్తుంది, ఖచ్చితంగా ఇస్తారు. మీరు బ్యాట్ పట్టుకొని ఇండస్ట్రీలో తిరుగుతున్నారు కాబట్టి 6-4 కొడతారు. కానీ ఆ తంగళాన్ లాంటి క్యారెక్టర్ అంటే అంత క్రిటికల్ క్యారెక్టర్ కదా అది, అందుకని దాన్ని చూసి విక్రమ్ గారిని నచ్చిందా అని చెప్పేసి. నిజమే, మంచిదే. ఇంకా ఎవరైనా ఇప్పుడు మన తెలుగులో ఉన్నారు అంటే ఇప్పుడు ఇమీడియట్గా అడిగేసరికి నేను ఈ మధ్య వచ్చిన సినిమాలో అది చెప్పాను. ఓకే. ఈ మధ్య సంక్రాంతి సినిమాలు చూసారా? సంక్రాంతికి వస్తున్నాం. ఓకే, అదొకటే చూసారేమో? ఒకటే చూశాను. అంటే బాలకృష్ణ చూడలేదు? బాలకృష్ణ గారు నేను చూడలేదు. ఓకే. అంటే ఫ్యామిలీస్ అని సార్ అటు వెళ్ళి. ఓకే. ఇంకా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంది, పిల్లలు హ్యాపీ లైఫ్ అయితే బాగానే గడుస్తుంది కాబట్టి సినిమా పరంగా, కెరీర్ పరంగా బాగా రావాలనే కోరుకుందాం. అయితే ఎలాంటి సబ్జెక్ట్ ఎంచుకుందామని మామూలుగా ఇప్పుడు ఫ్యూచర్లో ఒక మంచి సబ్జెక్ట్ ఏదైనా? లవ్ అంటే లవ్ చేయగలరా? ఇప్పుడు లవ్ చేద్దామని అనుకుంటున్నారా? లవ్ సబ్జెక్ట్ అదే అంటున్నాను నేను. అంటుంది లవ్ స్టోరీ అన్నది నాకు సరిపడేది ఉంటే చేయొచ్చు కదా. ఇప్పుడు వెంకటేష్ గారికి చేశారు. అలానే కాదు, నా క్యారెక్టరేషను సరిపడా ఉంది అనుకో, అది మెచ్యూర్డ్ లవ్వా లేకపోతే టీనేజ్ లవ్వా, లవ్ స్టోరీలు చాలా ఉంటాయి కదా. ఇంత జర్నీలో మైనస్ ఏమనుకుంటున్నారు? అసలు నేను అంటుంది అసలు ఆ టాపిక్ నాకు రాదు. ఇది మైనస్ అని నేను అనుకోను. దాన్ని ఓకే ఇది మనం మిస్టేక్ చేసాం, దాన్ని ఏం చేయాలి, అదే మైనస్ ప్లస్ ఇది చేస్తే బాగుండేదేమో అని. అంతే ఆ బాగుండే దాంట్లో నాది ఎంతవరకు, నా ప్రాబ్లం ఎంతవరకు ఓకే, లేకపోతే ఆ పరిస్థితి లేకపోతే ఏంటి అన్నది నేను ఒకసారి నాకు నేను అనుకుంటాను, అంతే తప్ప. అప్పుడు అనిపిస్తాను ఇంత సిన్సియర్గానే అమ్మ సినిమాలు ఇంత సిన్సియర్గా కష్టపడుతున్నాం, ప్రమోషన్ వర్క్. లాస్ట్ సినిమా చూశాను, ఈ సినిమా మీద ఏ సినిమా అయినా దాన్ని వెంటబడతారు. ల్యాబ్లో అయ్యేదాకా, వర్క్ అయ్యేదాకా కూర్చొని కొంచెం కాన్సన్ట్రేట్గా, ఎందుకంటే ఖచ్చితంగా వర్క్ చేస్తారు. అంటే దాని మీద ఎప్పుడైనా బాధ అనిపించలేదా? ఏంది మనకి ఎక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి? అనిపించలేదు, నిజంగా అనిపించలేదు. ఈ జాతకాలని జ్యోతిష్యాన్ని నమ్ముతారా? నేను అనిపించలేదు. ఎలా అంటే నా జాబ్ అది ఫీల్ అవుతాను, అది నా జాబ్.
అంటే ఎంత సిన్సియర్గా చేసినా ఒక్కసారైనా ఎక్కడో దగ్గర ఇంట్లో వాళ్ళు కూడా అనడము ఏదో ఒకటి జరుగుతుంటుంది కదా. ఇప్పుడు ఇంట్లో అందరూ Support. మనలాగా కాదు కదా, మనకు సపోర్ట్ ఉంటారు అంతే కదా, మనకన్నా కొంచెం ఎక్కువ ఆలోచిస్తారు ఇంట్లో. అవును. మన వేరు, మన ఆలోచించేది వేరు కదా ఉంటుంది. ఇలా చేస్తున్నాం డిస్కషన్లో, అవును అలాగా అది కరెక్ట్ కాదు కదా అని ఉంటుంది. బట్ నేనేంటంటే, మనం ఒక ప్రొడ్యూసర్ మన మీద ఇన్వెస్ట్ చేశారు, ఒక డైరెక్టర్ నమ్మొచ్చాం, దీన్ని ఎంతవరకు తీసుకెళ్ళగలం అంతవరకు నేను తీసుకెళ్తాను. లాస్ట్ మూమెంట్లో ఒక్కొక్కసారి వదిలేస్తారు. వదిలేసినప్పుడు ఇంకేమవుతుంది, ఇంకంతే. నా చేతుల్లో లేనంతవరకు నేను వెళ్ళేంతవరకు నేను ఉంటా. ఓకే. నా చేతుల్లో లేని పని అది కొన్ని, అప్పుడు ఇంకా తప్పలేదు కొన్ని. For more videos like this, subscribe Big TV channel.